19 న్యూస్ మన విద్యార్థులు ప్రపంచ స్థాయితో పోటీ పడాలని అప్పుడే భవిష్యత్తు మారుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. జగన్ అధ్యక్షతన వహించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో we would have to use AI, augmented reality, 3D learning. ఇటువంటివన్నీ కూడా we would have to make these available into our curriculum, into our universities తీసుకొని రావాలి. ఇది తీసుకొని రాగలిగితేనే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంచగలుగుతాం, ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొని రాగలుగుతాం. ఈ రెండు చేయలేకపోతే మనం మన పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం నిలబెట్టడం అసాధ్యం అవుతుంది. మనం పిల్లలకి ఈగలిగిన ఏకైక ఆస్తి ఈజ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ను మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం. మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెద్ద పెద్ద జాబ్స్లో సీఈఓలుగాను ఇంకా పెద్ద పెద్ద జాబ్స్లో కూడా కనిపించగలుగుతారు. ఈ దిశగా నిజంగా అడుగులు వేసాం. ఎడ్యుకేషన్ను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నానో ఇంతకు ముందు చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో మనం ఎంతగా ప్రోత్సహిస్తున్నాము అని అంటే టాప్ 50 కాలేజెస్, 21 ఫ్యాకల్టీస్, 320 కాలేజెస్ ఆల్ పుట్ టుగెదర్. ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ క్యూఎస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు 1,25,00,000 రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది, డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా we've done it. యాజ్ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద తీసుకొచ్చిన ప్రోగ్రామ్. దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా 400 చిల్లర మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ అవైల్ చేసుకుని ఆల్రెడీ ఈ పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుతున్నారు, అక్కడికి వెళ్ళి సీట్ సంపాదించుకొని. అంతగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. బహుశా అందరికీ ఆ లెవెల్లో యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు, బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం, ఈ ఎంఓయు. సో ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో సీట్లు వస్తే మంచిది, సీట్లు రాకపోయినా బాధ లేదు. ఎందుకనంటే ఆ పర్టికులర్ కోర్సు మన యూనివర్సిటీలో మన దగ్గరే ఇక్కడే అవైలబుల్గా ఉంది. ఆ సర్టిఫికెట్ మనకి ఇక్కడే ఇస్తారు. దాట్ ఈస్ ద గేమ్ చేంజర్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. జగ్గేపేటలో జాతీయ పతాక స్తూపాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. 150 అడుగుల ఎత్తు ఉన్న జాతీయ జెండాను 1.5 ఎకరాల్లో 60 లక్షల వ్యయంతో నిర్మించారు. జాతీయ పతాక స్తూప ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఈ జాతీయ చిహ్నాన్ని చక్కని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పార్క్ నిర్మాణం సుందరీకరణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గేపేట ప్రాంతానికి స్వతంత్ర సమరంలో ఉన్న ప్రత్యేకతను కూడా గవర్నర్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. నర్సరావుపేట వైసీపీ ఎంపీ పార్లమెంటు కార్యాలయాన్ని పార్లమెంటు ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నర్సరావుపేట లాంటి మంచి ప్రాంతానికి పార్లమెంటు సభ్యుడిగా పంపించిన ముఖ్యమంత్రి జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ్యులందరినీ కలుపుకొని పోతానని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎక్కువ మందిని కలిసి అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని అన్నారు. ఒక మంచి ప్రాంతానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా, ఎంపీగా ఏదైతే నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ నుంచి పంపించిన మా ముఖ్యమంత్రి జగనన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మొన్న ఫస్ట్ టైం ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అనౌన్స్ చేసిన తర్వాత రావడం జరిగింది. 7 మంది శాసనసభ్యులు ఏదైతే నర్సరావుపేట శ్రీనివాసరెడ్డి అన్న కానీ, మాచర్ల రామకృష్ణారెడ్డి అన్న, గురజాల కాసుమహేశ్వరెడ్డి అన్న, వెనుకొండ బ్రహ్మనాయుడు అన్న, పెద్దకొరపాడు శంకర్రావు అన్న కానీ, అలాగే చిలుకలూరుపేట ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు గారు కానీ, సత్యనపల్లి మంత్రి గారు అంబటి రాంబాబు అన్న గారు కానీ, అందరం కలిసికట్టుగా వాళ్ళందరి సహకారంతో
ఈ ప్రాంతం అందరూ ప్రజలందరూ కూడా ఏదైతే ఈ పార్లమెంట్లో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను స్వాగతించి వాళ్ళ ఆశీస్సులు అందించినందుకు, అలాగే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఎన్నికల నోడల్ అధికారులను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సూచనలు చేయాలన్నారు. సత్తెనపల్లిలోని మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద శుక్రవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ నాయకులు అంబటి ఇంటిని ముట్టడించారు. డిఎస్సి నోటిఫికేషన్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువతను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు చోరీ జరిగిన సంఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. దీనిపై ఐఏఎస్ అధికారి పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2 రోజులుగా ఇంట్లో పనివారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు సంబంధం లేకపోయినా 2 రోజులుగా పోలీస్ స్టేషన్లో ఉంచారని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తిరుపతి ఎస్వి జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్క్లోజర్ లో పడ్డాడు. దీంతో సింహం బారి నుంచి తప్పించుకునేందుకు అతడు చెట్టెక్కేందుకు ప్రయత్నించగా ఇంతలోనే సింహం అతడిపై దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియవలసి ఉంది. నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో ఏఐసిసిటియు ఆధ్వర్యంలో పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, వంట కార్మికులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ వంట కార్మికులను మిడ్ డే మీల్స్ కార్మికులుగా గుర్తించాలని అన్నారు. పాఠశాల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా పాఠశాలలో పాఠశాల కార్మికులుగా పనిచేయించుకుంటూ వంట ఏజెన్సీలుగా చేస్తూ కార్మిక చట్టాల ప్రకారం మాకు అమలు జరగవలసినటువంటి సమస్యలను తీర్చకుండా వంట ఏజెన్సీలుగా పెట్టేసి మా శ్రమను దోపిడీ చేస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా శ్రమను దోపిడీ చేస్తుంది. కాబట్టి ఈ రోజున వంట ఏజెన్సీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వంట ఏజెన్సీ కార్మికులను మిడ్ డే మీల్ కార్మికులుగా గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.